కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు న్యాయం జరుగుతోందని తెలంగాణ ప్రైవేట్ విద్యా సంస్థల సంఘం చైర్మన్ రమేష్ తెలిపారు. కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. సీఎంఓ ఆఫీస్ గాని డిప్యూటీ ఇక ప్రభుత్వమే దొంగ పని చేయమని చెప్పి తమపై దొంగ అనే ముద్ర వేస్తోంది అంటున్న రమేష్ తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. ప్రైవేట్ విద్యా సంస్థలపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రైవేట్ విద్యా సంస్థల సంఘం బాధ్యులు రమేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, సీఎం గారు ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాడు. విద్య అనేది సేవ, కానీ కొంతమంది వ్యాపారం లాగా చేస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. దానిపై ఏం చెప్తారు మీరు? అసలు విద్య అనేది తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారమా సేవనా? విద్య అనేది సేవ. గత 30 సంవత్సరాల నుంచి నేను కూడా విద్యను సేవ చేస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్క విద్యా సంస్థ ఎవరు కూడా కళాశాలలు నడిపినలు అంటే సేవ చేస్తున్నారు. సేవ ఎట్లా చేస్తున్నారంటే, ఈరోజు ప్రభుత్వం ఫీజు మీరు 50,000కు నడపాలి అంటే 50,000 రూపీస్కు కళాశాలలు నడుపుతున్నాయి. ప్రభుత్వం ఈ రూల్స్ పాటించండి అంటే ప్రభుత్వం విద్యా సంస్థలు ఆ రూల్స్ పాటిస్తున్నాయి. 5 సంవత్సరాలు మేము డబ్బు ఇవ్వం మీరు నడపండి అంటే 5 సంవత్సరాల నుంచి డబ్బు ఇవ్వకుండా కూడా కళాశాలలు నడిపిస్తున్నాయి. ఇవన్నీ సేవ కింది కాదా? కళాశాలలో నడిచే ప్రతిదీ సేవనే. ముఖ్యంగా పేద తల్లిదండ్రులకు ఇది ఒక భారం అయిపోతుంది అనేది జనరల్గా ఉన్నటువంటి పర్సెప్షన్. మీరేమో సేవ అంటున్నారు, ఒకవైపు లక్షలు డొనేషన్లు తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు తీసుకోకపోయినా చాలామంది తీసుకుంటున్నటువంటి టెండెన్సీ ఉంది కదా, ఏం చెప్తారు దానిపై? ఇప్పుడు ప్రభుత్వమే ఈ దొంగ పని చెయ్యండి అని అంటుంది. ఆ దొంగ పని చేసిన తర్వాత నువ్వు దొంగవు అని అంటుంది. అసలు ప్రభుత్వం ఆ దొంగ పని చేయడానికి ఎందుకు ఇస్తుంది? ప్రభుత్వం డొనేషన్ తీసుకోండి అని ఎందుకు చెప్తుంది? మీకు ప్రభుత్వం సక్రమంగా ఉంటే ఖచ్చితంగా స్ట్రిక్ట్ రూల్స్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే మేము ప్రజెంట్ చేశాం. మేము ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పాము, సార్ ఇక్కడ ఇది ఉంది, దీనివల్ల విద్య ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది, మీరు ఇమ్మీడియట్ చేయండి అని. ఇప్పటికీ మేము చేసేసి 9 మంత్స్ అయింది. ఈ అకాడమిక్ ఇయర్ వెళ్ళిపోయింది. మన రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కళాశాలల్లో ఒక పేద విద్యార్థి చదవాలి అంటే మెడికల్ ఎడ్యుకేషన్ చాలా సునాయాసంగా 50,000 రూపీస్ ఫీజుతో చదువుతున్నాడు, 50% అడ్మిషన్స్. అదే ఇంజనీరింగ్ చదవాలి అంటే 1,00,000 ఎబో ఫీజు కట్టాల్సి వస్తుంది. మరి ప్రభుత్వంలో ఈ ఇష్యూని మేము అడ్రస్ చేస్తలేము. ఎక్కడో లోపం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం ఎందుకు గ్రహిస్తలేదు? ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు, ప్రైవేట్ కళాశాలల్లో ఇది జరుగుతుంది, ప్రైవేట్ కళాశాలలో అది జరుగుతుంది అంటే అసలు ప్రైవేట్ కళాశాలలో ఏం జరుగుతుంది? ఏమీ జరుగుతలేదు. జరిగేదంతా ఫ్రాడ్ అంతా తహసీల్దార్ దగ్గర జరుగుతుంది. మీరు 1 కోటి రూపాయల ఇన్కమ్ ఉన్న వానికి 2 లక్షల రూపాయల ఇన్కమ్ ఉందని చెప్పి తహసీల్దార్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల ఈరోజు ఫ్రాడ్ జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం ఇచ్చే 3,000 కోట్ల రూపాయలలో 1,500 కోట్ల రూపాయలు తహసీల్దార్స్లో ఫ్రాడ్ చేసే దాంట్లో ఇవ్వాల్సి వస్తుంది ప్రభుత్వం. ఆ ఫ్రాడ్ని అక్కడ ప్రభుత్వం అరికట్టాలి. ఎక్కడెక్కడ ఉందో జెన్యూన్గానే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇవాళంతా పేదవానికి పోయేది ఈరోజు పైరవీలకు నిలయం అయిపోయేసి ఫోర్స్ఫుల్గా ఎంఆర్ఓ సర్టిఫికేట్స్ ఇవ్వడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఫైనల్గా ఈ టాక్స్ అయితే ఏవైతే నడుస్తున్నాయో ప్రభుత్వంతోనే అప్పుడప్పుడు మీరు టాక్స్ చేస్తున్నారో, ఆ టాక్స్ ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూషన్ దిశగా వెళ్తున్నాయా? సార్, ఎప్పుడు కూడా ప్రభుత్వం స్పందిస్తుంది. ఎప్పుడు కూడా ప్రభుత్వం డబ్బు ఇవ్వాలి అనే దాని విషయంలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఉంది. వేరు కారణాల వల్ల పాత ప్రభుత్వం చేసిన, ఇప్పుడు మా కళాశాలకు ఉంది, పాత ప్రభుత్వం చేసిన పాపం అది. ఆ కళాశాల ఇటువంటి పాపాలన్నీ ఈరోజు ప్రభుత్వం ఒక్కొక్కటిగా తీసేస్తుంది. అలా మాది కూడా 6,000 కోట్ల 5,500 కోట్ల రూపాయలు పాత ప్రభుత్వం బకాయి పెట్టిపోయింది. ఆ 5,500 కోట్లని ప్రభుత్వాన్ని వచ్చి మేము అడగాలి అంటే వాళ్ళకు కూడా ఇబ్బందే. సో అటువంటి ఇబ్బందులు అధిగమించకుండా ఈరోజు కళాశాలకు హెల్ప్ చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. మేము కూడా అదే తోడ్పాటునిస్తున్నాము. అక్కడెక్కడ కమ్యూనికేషన్ గ్యాప్స్ అయితే ఏర్పడ్డాయో మేము పర్సనల్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి అవన్నీ కూడా మేము ఖచ్చితంగా సాల్వ్ చేసుకుంటాం. ఇది మొత్తానికైతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తుంది. కొద్ది కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొన్ని ఇబ్బందులైనా ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థలు కలిసి ఈ సమస్యను ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్కు తీసుకెళ్లే దిశగా ప్రయత్నం చేస్తామని అరోరా రమేష్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ.